హలో అందరికీ. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ మెంతి కూరని సింపుల్గా ఏ విధంగా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయిని అయితే పెట్టుకోండి. ఇందులో 1 to 2 టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, అలాగే ఒక ఆనియన్ని కూడా వేసుకోండి. అదేవిధంగా పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ మెంతాకును అయితే ఈ విధంగా తెంపి క్లీన్ చేసుకొని అయితే పెట్టుకోండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ మెంతాకునైతే ఇందులో అయితే వేసుకోండి. వేసుకొని స్టవ్ను అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి స్మెల్ రాకుండా మంచిగా ఉంటుంది, చేదు కూడా ఉండదు. ఈ విధంగా మొత్తం అంతా దగ్గరగా అయిన తర్వాత ఇందులో 1 or 2 టమాటోస్ని అయితే యాడ్ చేసుకోండి. రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని దీనిపైన ఒక 2 to 3 మినిట్స్ అయితే మూతను పెట్టుకోండి. ఒక 3 మినిట్స్ తర్వాత చూడండి, మనకి టమాటో అయితే మంచిగా మగ్గిపోయింది. ఈ విధంగా స్మాష్ చేసుకొని ఇందులోనే కారము, అదేవిధంగా ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటే మనకైతే ఎంతో టేస్టీగా ఉండే మెంతాకు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.